హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ ప్రతిరోజు సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ ఎంతెంతో విషయ జ్ఞానాన్ని అందులో కొత్తగా ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ అలాగే వారందిస్తున్న జ్ఞానం ఎలా ఉందంటే బోర్ కొట్టట్లా. మనకైతే ఓపెన్‌గా చెప్పాలంటే. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టరొచ్చి వారి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటే, ఈ కంప్లీట్ మ్యాన్ గురించి ఎలా ఉందండి? చాలా బావుంది కదూ! సో, మరి ముందుగా మరి ఈ ఛానెల్‌ని ఎవరైతే ఆదరిస్తూ వస్తున్నారో వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి కృష్ణమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించేసుకుందాము ఫ్రెండ్స్. మరి సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్. మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అనే కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. థాంక్ యూ మేడం. మేడం నాకి యాక్చువల్‌గా మీ 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 పేరేమో తెల్లేదు. ఇందు సార్. ఇందుమతి ఇందుమతి. మీరేనా? అవును సార్. అవును సార్. నాకు ఏమీ చెప్పలేదు. మీరు క్లాసు హ్మ్. ఉంటానంటా ఉన్నారే. నేను నాకి చెప్తాను సార్. నేనే అడుగుతాను మీకు. యాహ్! ఏం లేదు సార్. ఆ! కంప్లీట్ మ్యాన్ అని. ఈ కార్యక్రమం అనొచ్చేసి మేము కొత్తగా రూపొందించి తీసుకొచ్చాము మన ముందుకి, అందరి ముందుకి కూడా. సో, ఏంటంటే మనం పత్రి గారితో చేసే జర్నీ, పత్రి గారితో ఉండే అనుబంధం అలా కాకుండా పత్రి గారిలో మనం చూసి నేర్చుకున్నవి ఏంటి? చు నేర్చుకున్న విషయాల్ని మన జీవితంలో ఎంతవరకు మనం ఆచరించాం? సో, ఇలా ఆచరించింటే మరి మన లైఫ్‌లో ఎలాంటి మార్పులొచ్చాయి? ఆ ఆచరణలో పెడితేనే మనకి మార్పులనేవి కనిపిస్తాయి కదండీ! సో, మరి హ్మ్. అవి ఎలాంటి మార్పులు అనేవి షేర్ చేసుకోవాలి సార్. సార్ చెప్ సార్ స్పీచెస్ ద్వారా, సార్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అలాగే సార్‌ని చూస్తేనే కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన ఏం ఓహ్! చెప్పకుండానే చాలా విషయాలు చెప్పింటారు. అలా సార్. మీరు మీ ఓకే. ఓకే. జీవితంలో నేర్చుకున్న వాటిని హ్మ్. షేర్ చేసుకోవాలి సార్. హ్మ్. ఇవ ఐయామ్ రెడీ టు షేర్ ది ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ అవర్ పత్రి సారు. బట్ యావదన్నా ఒకటి నేను ఇనినుంటే బాగుంటా ఉండే. ఎనీహౌ మీరు డైరెక్ట్‌గా నాకే ఆహ్, షేర్ చేసుకోమని చెప్తా ఉన్నారు కాబట్టి, నా అనుభవం విత్ పత్రి సార్ ఐయామ్ రెడీ టు షేర్. ఓకే మేడం. యెస్. ఆహ్, ధ్యానులందరికీ నా హృదయపూర్వక అభినందనలతో సహా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు బిజి కృష్ణమూర్తి. రిటైర్డ్ ప్రొఫెసర్ చిక్బళ్ళాపురం. నేను 2009 ఇంకా ధ్యాన మార్గంలోకొచ్చిండాను. ధ్యాన మార్గంలో 2009 ఇంకా కంటిన్యూ అవుతూ, భోజనం లేకుండా ఉండే దినముందేమో గానీ, ధ్యానం లేకుండా ఉండే దినమంటూ లేదు జీవితంలో. హ్మ్. ధ్యానము మాక్సిమం మినిమమ్ ఆహ్, 2 అవర్స్ టు మాక్సిమం 5 అవర్స్ వరకు 5, 6 అవర్స్ వరకు ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చిక్కబళ్ళాపురలో ఒక మెడిటేషన్ సెంటర్ కూడా నడుపుతా ఉన్నాను. నేను ధ్యానంకొచ్చిన కొత్త రోజులవి. పత్రి సార్ చిక్కబళ్ళాపురకొచ్చిండ్రి. ఇక్కడ బీజీఎస్ బాలగంగాధరనాథ స్వామీజీ వాళ్ళ మఠముంది. ఆ మఠానికి ఒక గెస్ట్‌గా వచ్చిండ్రు. అక్కడ పోయి ఆ కార్యక్రమం ముగించుకుంటిమి. ముగించుకొనొస్తే అక్కడ ఏమి ఇది కాలే. ఇక్కడ చిక్కబళ్ళాపురలోకొస్తిమి. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాక ఒక 3-4 కిలోమీటర్స్ అయితుంది. వస్తే అబ్రప్ట్ ಯಾವುದೇ ಪ್ರೀ ಪ್ಲಾನ್ ಉಂಡ್ಲೆ. ಯಾವ ವಿಧమైన ప్రిపరేషన్ ಉಂಡ್ಲೆ. అప్పటికి సుమా మేడమ్ అని ఉండ్రి. వాళ్ళ ఇంటికి పోతిమి. వాళ్ళ ఇంటికి పోతే పత్రి సారొస్తే మనకెట్లుంటుంది అని మనకందరికీ తెలిసిన విషయమే. విపరీతం జనము. ఇక్కడ చిక్కబళ్ళాపురం, అక్కడ గౌరీబిదనూరు, బాగేపల్లి, షిడ్లఘట్ట, చింతామణి ఇక్కడి ఇంకా అంతా వచ్చిండారు. వచ్చిండే వాళ్ళకంతా ఏమో ఇయ్యండి, ఇయ్యండి అంటా ఉన్నారు పత్రి సార్.
ఏమిచ్చేది? ఏమి ఏమి ప్రిపరేషన్ చేసుకోండ్ల. చిక్కబళ్ళాపురంలో మేము ఏమాత్రము ప్రిపేర్ అయ్యిండ్లే. అటువంటి టైంలో రేపటికి టిఫిన్‌కి ప్రిపేర్ ఇడ్లీ, వడ, చపాతీ, దోసె ఇట్లా చేసుకో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు తెస్తా ఉండారు. తెచ్చి ఇక్కడ పెడతా ఉంటే అది ప్రిపేర్ చేస్తా ఉండారు. వచ్చినోళ్ళకి ఇస్తా ఉండారు. ఇయ్యండి, ఇయ్యండి అయితుంది ఇయ్యండి, అయితుంది ఇయ్యండి అంటా ఉన్నారు పత్రి సారు. ఇస్తా ఉండారు. వస్తా ఉంది. ఇస్తా ఉన్నారు. వస్తా ఉంది. ఇస్తా ఉండారు. అట్లా సుమారు 150-200 మెంబర్స్ అందరికీ, అందరూ సంతృప్తిగా తినే అటువంటి అనుభవం నాకు ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో. ఫస్ట్ టైమ్. అంటే దీన్నింకా మనమేమి నేర్చుకోవచ్చు అంటే ఈ తమారంలో మనం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మనమేమనుకుంటాము అంటే వస్తే ఇస్తాము అనుకుంటాము. కాదు. ఇస్తే వస్తుంది. ఇస్తే వస్తుంది. ఆహ్, దాన్నింకా మనము మన జీవితంలో ఈ ప్రిన్సిపల్‌ని ఉపయోగించుకోవాలి. వస్తే ఇస్తాము అనే బదులు ఇస్తే వస్తుంది అనే కాన్సెప్ట్‌ని మనము మన జీవితంలో అలవడించుకోవాలి. ఇట్లాంటివి సుమారు ఎన్నో అనుభవాలు. ఎన్నో సార్లు వచ్చిండారు పత్రి సారు. పత్రి సారు చిక్కబళ్ళాపురంకి ఎన్నో సార్లు వచ్చిండారు. ఒకసారి మా గురువులు శ్రీమతి అంబికా మేడం. వాళ్ళు అత్తగారు బాడీ వెకేట్ చేసిండ్రి. అది 13థ్ డే సెరమనీ. ఆ సెరమనీకొచ్చిండ్రి. నేను సార్ చిక్కబళ్ళాపురంలో ఒక పెద్ద పిరమిడ్ కట్టించాలి సార్ అని నేను పత్రి సార్ పక్కలోనే కూకొని ఎవరు ఉండలే. పక్కలోనే కూకొని పిరమిడ్ కట్టించాలి సార్ అంటే, దానికేమయ్యా కట్టించండి, కట్టించండి అని. అట్లా ఆ స్పోర్టివ్‌నెస్సు, ఆ ఎంకరేజ్‌మెంటు మీన్ వైల్ ఇంకొక విషయం చెప్పాలా. అగలుగురికినింకా చిక్కబళ్ళాపురంకి వస్తా ఉన్నట్లే సుమారు ఒక 2 కిలోమీటర్స్ అవతలే భుజం తట్టి, వెరీ గుడ్ అయ్యా! చిక్కబళ్ళాపురంలో మంచి ఎనర్జీని పెంచిండారు. అంటే ఆ దావలో ఉంటే, ఆ మార్గంలో ఉంటే, మనకి ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీలు ఎట్లా అర్థమైతాయి, ఎట్లా మనకి తెలుస్తాయి అనే దానికి అదొక నిదర్శనం. నేను ఈ అనుభవాన్ని కడతాలకు ఎంట్రీ అయ్యే తోడు ఆ ఫ్రీక్వెన్సీని నేను అనుభవించినాను. ఇక్కడ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కనకపుర రోడ్‌లో ఉన్నోడు అక్కడ బుద్ధ పౌర్ణమికి ఇట్లా సమయాల్లో మేము హాజరైనోడు. ఇంకా ఒక 2, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఉన్నట్లే ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీకి మేము కనెక్ట్ అయితాం. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినోటినింకా మనము ఎవరింటికి పోయినా సామాన్యంగా ధ్యానుల ఇంటికే పోతాము. వేరే వాళ్ళ ఇళ్ళలో మనము వి కెనాట్ స్టే మోర్ టైమ్. ఎలా అంటే మనకి ఆ ఫ్రీక్వెన్సీ మనకు అడ్జస్ట్ అయ్యేలే. ధ్యానుల ఇండ్లకి పోతే లేదు పిరమిడ్‌లు ఉండే జాగాలకు పోతే ధ్యానం చేస్తా ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎట్లుంటుంది అని మనకి ఎంతో బాగా అర్థమైతుంది. అక్కడ ఇంకా ఇంగురోంచేపు ఎంతసేపైనా మనము సమయం గడపడానికి కూడా మనకి ఉండాలనిపిస్తుంది. అయితే ధ్యానము చేయనోళ్ళ ఇంట్లల్లో ಅಥವಾ ఆహ్, ధ్యానానికి రాకుండా ఉండేవాళ్ళ ఇళ్ళల్లో మనం పోతే మనము ఏమాత్రము ఆహ్, అతవ సమయంను గడిపేదానికి అవకాశం ఉండేది. అంటే వద్దు పద అనిపిస్తా ఉంటుంది. అట్లా ఈడ చిక్కబళ్ళాపురం దగ్గర పాపాగ్ని మఠము అని ఉంది. ఆ పాపాగ్ని మఠము అంటే 5 మంది జీవ సమాధిలయ్యుండే అటువంటి స్థలమది.
అక్కడ పోయి ఇంకా మనం పోయి పోతే చాలు. ఆ థాట్‌లెస్‌నెస్ అంత బాగా మనకి ఎక్స్‌పీరియన్స్ అయితుంది. ధ్యానానికి కూకుంటే అంత బిరిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో మనము థాట్‌లెస్‌నెస్ అయిపోతుంది. అదే రకంగా ఆహ్, ప్రకాష్ బాబు అని ఒకరున్నారు. ఆంధ్ర వాళ్ళే. ఇక్కడ బెంగుళూరులో సెటిల్ అయ్యుండారు. వాళ్ళు మౌన ధ్యానము అని ఆహ్, జాలార్ నరసింహస్వామి కొండపైన 3 డేస్ మౌన ధ్యానము ఏర్పాటు చేసిండ్రి. అక్కడ అంతే. ఇట్లా మనము ఈ మార్గంలో పోతా, పోతా ఆ 3 డేసు ఆడే ఉంటిమి మేము. మనము ఆ మార్గము ఎంచుకున్న తర్వాత, ఆ మార్గంలో మన ప్రయాణము సాగిస్తా ఉంటే, మనం ఇంగంత పైనికి పోతామే గాని దిగువకు రాము. మనం పైనకి పోతా ఉండామా, ఆ ఎనర్జీలో దిగువకు పోతా ఉండామా అని మనకే ఈజీగా అర్థమైపోతా ఉంటుంది. దిగువకు పోతా ఉండాము అని మనకు తెలిస్తే, మనము యూజువల్‌గా ఎప్పుడన్నా ఎవరినన్నా మాట్లాడుతా ఉంటే, ఆ మాట్లాడే మాట తీరే డిఫరెన్స్ అయిపోతుంది. మనం దిగువకు పోతా ఉండాము అంటే. ఇమ్మీడియేట్‌గా మనము ఆ ఫ్రీక్వెన్సీని ఎన్‌హాన్స్ చేసుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీని ఎన్‌హాన్స్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇంగంత ధ్యానం చేయాలి. ఇంగంత ధ్యానం చేయాలా, ఇంగంత ధ్యాన ప్రచారం చేయాలా, శాకాహార ర్యాలీలు చేయాలా, కంటిన్యూయస్‌గా ఇప్పుడు నేను ప్రారంభంలోనే చెప్తి. నేనిక్కడ ఒక మెడిటేషన్ సెంటరు రన్ చేస్తా ఉన్నాను. ఇది చిక్బళ్ళాపురకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. చిక్బళ్ళాపురే అది. అయితే రొంత దూరం ఒక 2 కిలోమీటర్స్ అయితుంది బై వాక్. నేను రెగ్యులర్‌గా 5 గంటలకి ఇల్లిడుస్తాను. 5 గంటలకి ఇల్లిడిసి వాకింగొస్తాను. వాకింగ్ ముగించుకొని 6 గంటలు ఇంకా 7 గంటలు ధ్యానము. 7 గంటలు ఇంకా 8 గంటల వరకు సత్సంగం. ఇవంతా ముగించుకొని 8:15, 8:30కి ఇంటికి పోతాను యూజువల్‌గా. అంటే మన మార్గము ఎట్లుంది అంటే, మనం నడుచుకునే దారి ఎట్లుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మీకి చెప్తాను. ఆత్మబంధువులారా, ప్రతి ఒక్కరు కూడా మన మార్గాన్ని మనమే ఎంచుకోవాల. ఆ మార్గం ఎట్లుంది అనేది మనం తెలుసుకోవాల. ఆ తెలుసుకొనే విశ్లేషణ చేసుకుంటూ ముందరికి పోవాల. ఆ ముందరికి పోతా ఉంటే మనకే తెలుస్తుంది. మనము సరైన మార్గంలో ముందువరిస్తా ఉన్నామా? లేదా? సరి కాకుండా ఉండే మార్గానికి సామాన్యంగా 99 భాగాలు యావ మెడిటేటర్ పిఎస్ఎస్ఎంలో ఉండే యావ మెడిటేటర్ కూడా పక్కదావులకు పోయేదానికి అవకాశం ఉండేలే. ఎలా అంటే పత్రి సారు మనకి అటువంటి పునాదేసిండారు. ఇట్లా నేను కడతాల్లో కార్యక్రమాల్లో కావచ్చు, ఇక్కడ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కావచ్చు, సేతు విజ్ఞానం క్లాసెస్ కావచ్చు, బాలకృష్ణ సారు హైదరాబాదు, రాఘవేంద్రరావు నాయుడుపేట, వీళ్ళంతా మనకి రామాచారి గారు, వీళ్ళంతా మనకి సహపాఠీలు ప్లస్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. వీళ్ళ మార్గదర్శకత్వంలో నా మార్గాన్ని ఆహ్, సెట్ చేసుకొని ముందువరిస్తా ఉన్నాను మేడం. ఇంకేమన్నా ఉంటే 2 ప్రశ్నలు అడిగితే దానికి ఆన్సర్ చెప్తాను. మేడం. సార్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్. సో మరి పత్రి గారితో మళ్ళీ మీరు ఎంత వరకు అంటే ఆ! ఎన్ని ఇయర్స్‌గా మీరు జర్నీ చేశారు సార్ సార్‌తో కలిసి? సార్‌ని దగ్గరగా చూసింటారు కదా! అవునవునవును. యెస్ సార్. పత్రి సార్‌ని నేను 2009లో ధ్యానానికొచ్చినా గూడా ఇమ్మీడియేట్‌గా ఆఫ్టర్ 10లోనే ఆ కార్యక్రమంలో నేను కలిసింటి. ఆ తర్వాత సుమారు సార్లు పత్రి సారు ప్రతి ఒక్క మాట గూడా మన పైన ఎంతో ఇంప్రెసివ్‌గా ఉంటుంది. ఇంప్రెసివ్‌గా ఉండి, మనము దాన్ని అలవడించుకుంటే
మన జీవితము ఎంతో సుసంపన్నంగా ముందుకు సాగేకి అవకాశం ఉంటుంది. ఆహ్, ఏమో మాట్లాడుతా ఉండారులే, అందరూ మాట్లాడినట్లే అనే లెవెల్‌లో కాదు. ప్రతి ఒక్క మాటలో గూడా ఎంతో గూఢార్థం ఉంటుంది. ఆహ్, అటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ టైము ఆహ్, వచ్చినోడు పెట్టండి అయితుంది, పెట్టండి అయితుంది అంటానని అన్ని మాటే ఒక ఎగ్జాంపులు. పత్రి సార్ ఎప్పుడొచ్చినా గూడా ఆహ్, ఆ మేడం గారింట సుమా మేడం గావచ్చు, లేదు అంబికా మేడం గారు గావచ్చు, వాళ్ళ ఇండ్లకి డైరెక్ట్‌గా వస్తా ఉండ్రి. డైరెక్ట్‌గా వచ్చిన తర్వాత వాళ్ళే వండి పెడతా ఉండ్రి. ఆ అమృతాన్ని ఆస్వాదించిండే జీవమిది. పత్రి సారు ఏమేస్తా ఉండ్రో ఏమో లేదో ఆలూగడ్డే పల్లె. ఆహ్, దానికి ఇంకేమన్నా సైడ్ చపాతీలు, గిపాతీలు చేస్తే పెడతా ఉంటే అంత అద్భుతంగా ఉంటా ఉండే ఆ వంటలు. దాన్నింకా నేనేం నేర్చుకుంటే అంటే, ఒక హ్మ్. ధ్యాని ఎవరే కావచ్చు, ఆ ధ్యాని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏమి ప్రిపేర్ చేసినా, అది ఏమైనా కూడా అది అమృతంగా తయారవుతుంది అనేదాన్ని నేను ఆ పత్రి సారు చేతిలో ఆహ్, వండిన వంట ఆస్వాదించడం ద్వారా నేను ఆ కాన్సెప్ట్‌ని నేను తెలుసుకున్నాను. అదే రీతిలో నేనిప్పుడు ఇంట్లో కూడా హ్మ్. ఎవరు వంట చేస్తా ఉండే నేను జస్ట్ ఊరికే అట్లా పోయి అట్లా తిరుక్కొనొస్తే ఆహ్, ఆ రుచే వేరే అయిపోతుంది. అంటే హ్మ్. మనము యాడ అడుగుపెట్టినా, మన హ్మ్. ఫ్రీక్వెన్సీ యాటికి పోయినా హ్మ్. దాని ప్రభావం అక్కడుంటుంది అని. హ్మ్. గౌతమ్ బుద్ధుడు ఊరూరు తిరుగుతూ ధ్యానము ధ్యాన ప్రచారం చేస్తూ పోయేతవుడు 70 కిలోమీటర్లకి ఇక్కడెక్కడో గౌతమ్ బుద్ధుడు వస్తా ఉండారు అని తెలుస్తా ఉందంట. 70 కిలోమీటర్లకి. అట్లా మన ప్రభావం కూడా మన చుట్టూ ఉండేవాళ్ళ పైన అగాధమైన ప్రభావం చూపిస్తుంది అనేదానికి హ్మ్. ఇదొక నిదర్శనము అని మీతో షేర్ చేసుకునేదానికి నేను చాలా చాలా సంతోషిస్తాను మేడం. హుహు. సూపర్ సార్. యాహ్! ఇంకా మీకెదురైన సందర్భాలేంటి? వారి సాంగత్యంలో ఇంకా నేర్చుకున్నవి? మీ జీవితంలో మరి ఇంప్లిమెంట్ చేసుంటారు కదండీ సార్ నేర్చుకున్నవి. మరవి అవును. ఎలాంటి మార్పులొచ్చాయి? పత్రి సారు సాంగత్యం ఇంకా నేర్చుకున్నదేమి అంటే ఆహ్, మానం మధురం, అవమానం మధురం. హుహు. ఎటువంటి సందర్భాల్లో కూడా మనము కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మనతో అవమానించగానే మన పర్సనాలిటీ తగ్గిపోతుంది అనేది చానా చానా తప్పు. హ్మ్. ఆ వ్యక్తి యెస్ సార్. మనతో మాట్లాడుతా ఉండాడు అంటే, ఒకటి ఆయన మన గురించి తెలుసుకోకుండా మాట్లాడుతా ఉండొచ్చు. హ్మ్. లేదు తెలుసుకొని మాట్లాడుతా ఉండాడు అంటే, మనలో ఆ గుణమేమన్నా ఉందా అని విశ్లేషణ చేసుకొని, ఆ గుణముని ఎట్లా మనం వదిలించుకోవాలా అనే దాని గురించి నేను ఎంతో పత్రి సార్ ద్వారా తెలుసుకున్నాను మేడం. ఈ పొద్దు ఎవరైనా అవమానించినా లేదు పొగిడినా, పొగిడితే పైనకి పోయేది గానీ, తెగిలితే దిగువకొచ్చేది గానీ లేదు. ఓహ్! మానాన్ని, అవమానాన్ని హ్మ్. సమానముగా స్వీకరించే సామర్థ్యాన్ని పెంచుకోండాను అంటే, దాంట్లో ఎక్సలెంట్. అతిశయోక్తి కాదు అని చెప్పి, నేను హ్మ్. ఈ ముఖాంతరం మీకి చెప్పదలుచుకుంటా ఉన్నాను మేడం. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. చాలా చెప్పారు. నిజంగానే మానం మధురం, అవమానం మధురమే మనకు. సో, ఎన్నెన్నో ఎదురవుతుంటాయి.
మన అవును. జీవితంలో చాలా ఎదురవుతుంటాయి సార్ మనకి. ఎంతో మంది ఎదురవుతుంటారు కూడా. మనం అందరికీ నచ్చాలని లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు అవమానిస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మనం అందరికీ నచ్చాలని లేదు. అవును. అందరికీ అన్ని విషయాలు అందరిలో ఉండవు. 100% ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. సో, అందరూ ఈ పర్ఫెక్ట్ కాని విషయం నుంచే నేర్చుకుంటున్న వాళ్ళం పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా. సో, మనం నేర్చుకుంటున్నామన్న అవగాహనతో ఉన్న వాళ్ళం. వాళ్ళు లేని వాళ్ళు అంతే. 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 మనం ఎక్స్‌క్యూజ్ చేసే ఈ స్టేజ్‌లో ఉన్నాం సార్. మనం వాళ్ళని అవును. ఎక్స్‌క్యూజ్ చేసే స్టేజ్‌లో ఉన్నాం. సో, అవును. అలాంటప్పుడు మనం దాన్ని అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని నాకి అనిపిస్తుంది. మీరన్నట్లుగా బుద్ధ భగవానుల వారు అదే నేను స్వీకరించలేదు కదా! ఆమె తిట్టిన ఆ! విషయాలని. అవును. అంతే కదా! నే ఇప్పుడు నేను స్వీకరిస్తే నావవుతాయి. స్వీకరించనివి నావి కాదు. సింపుల్. సింపుల్ లాజిక్, సింపుల్ టెక్నిక్ ఇదంతా కూడా. సో, ఇంత అవగాహన మనకు పెరిగింది సార్ త్రూ మెడిటేషన్ ధ్యానం ద్వారా. ఇప్పుడు మెడిటేషన్ ఆ యెస్ సార్. మహానుభావుడు రఘునాథ్ పత్రి గారు. భావుడి యొక్క సాంగత్యంలో మనం అంతా కూడా అవును. నేర్చుకున్నాం ఇదైతే గనక. అవును. 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 ఇది ఇది అద్భుతం సార్. ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా మనం నేర్చుకోవాల్సిన విషయమే. సో, ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది కూడా అందరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇలాంటివి ఇన్సల్ట్ ఎదురవ్వడం అనేది కామన్ పాయింట్. యాస్ ఎ అవును. ఒక పిరమిడ్ మాస్టర్‌కి. కామన్ ఇది. మనకి కామన్. వేరే వాళ్ళైతే అవును. దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని అడాప్ట్ చేసేసుకొని అని బాధపడిపోతారు. దుఃఖంలో ఉండిపోతారు. కానీ మనకి బాధ అనిపిస్తుంది. నేను కాదని చెప్పను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కూడా ఒక మనసు అనేది ఒకటుంటుంది. సో, అది బాధపడుతుంది. బట్ దాన్నేం చేస్తామంటే, అలా కాసేపు పక్కన పెట్టేసి, ఇది నాది కాదు కదా! నేనెందుకు అవును. యాక్సెప్ట్ చెయ్యాలి? నేనెందుకు స్వీకరించాలి? అని చెప్పేసి నాది కానప్పుడు, నాది కాని వస్తువు నాది కాదు. అంతే సింపుల్ అవును. ఇక్కడ కూడా. సో, అలాగే ఎలాగైతే వస్తువుని మనది కానప్పుడు మనం తీసుకోమో, విషయం కూడా అంతే. ఒక విషయం కూడా అంతే. నాది కానప్పుడు నేను తీసుకోను. అవును మేడం. సింపుల్ ఫ్రెండ్స్. సార్ అయితే ఇది చాలా చాలా ఎక్సలెంట్ పాయింట్. వాలిడ్ పాయింట్ అండి. ఇది అందరికి కూడా నిజంగా చాలా ఆదర్శవంతం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సమస్యనే కాకపోతే ఇది ఉపయోగపడే మాట. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో మనకందరికి కూడా ఇది ఉపయోగపడే మాటనే ఫ్రెండ్స్. సో, అలాగా ముందుకెళ్తున్న వాళ్ళమే. నేను మొన్న చెప్పినట్లుగా స్టోరీ అంతే. మనం తాడు విప్పుకొని పడవ ప్రయాణం చేస్తున్న వాళ్ళం. తాడు అవును. కట్టుకొని పడవ ప్రయాణం చేస్తున్న వాళ్ళం కాదు. సో, ముందరికి పోయాలి. ముందరికి పోయాలి. ముందరికి పోము సార్. అవును. ఆహ్, మనం తాడు కట్టేసుకొని ఉంటే అది పోము. మనం అవును. అంత ధ్యానులం కాబట్టి ఇలాంటి చేంజెస్ ఫ్రెండ్స్ ధ్యానం అంటే ఇవే మార్పులు. ఈ అంతర్గతంగా వచ్చే మార్పుల్నే అంతర్ ప్రయాణం చెయ్యాలి అనేది అందుకే. ఈ అంతర్గత మార్పుల కోసమే. దేన్నైనా కానీ ఒక పిరమిడ్ మాస్టర్ ఫేస్ చేయగలడు. మనకి ఎవ్వరో కాదండి. మన గురువుగారే మనకు పెద్ద ఆదర్శం ఈ విషయంలో. సార్ ఒకే మాట అన్నారు. "ఇక్కడున్నది నేనే, అక్కడ ఉన్నది నేనే" అని చెప్పేసి. అవును. అలాంటప్పుడు సో, మనం బీ హ్యాపీ. ఆల్‌వేస్ కూల్‌గా ఉండిపోదాము. ప్రతి సిట్యుయేషన్‌ని ఎదుర్కొనేంత ఆ ధైర్యం మనకుందండి. మానసికంగా కూడా ఆ ఆత్మస్థైర్యం కూడా మనలో ఉంది. సో, అవును. బీ హ్యాపీ ఆల్‌వేస్. ఎందుకంటే ప్రతిదీ స్వీకరించాలి, స్వీకరించాలి అంటాం. మళ్ళీ దానికోసం ఆలోచిస్తూ మన ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? టైమ్ వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? ఇది కూడా సింపులే. సో, ఈ కాస్త జ్ఞానం ఈ మాత్రమైన యాక్సెప్టెన్సీ మనకొచ్చిందంటే త్రూ మెడిటేషన్ ఇది సార్ అందించిన జ్ఞానమే ఫ్రెండ్స్. మనకి ఉన్నాయి. ఉంటాయి, ఉండబోతున్నాయి గూడా. మనకే ఇంకా ఎక్కువగా ఉంటాయి కూడా. సో, కాకపోతే మనం ఫేస్ చేయగలం. మనకా ధైర్యం ఉంది. మనకా ఆత్మస్థైర్యం ఉంది. సో, కాబట్టి బీ హ్యాపీ అందరూ కూడా. యెస్. థాంక్ యూ మీరు, సార్. మీరు ఆ విషయము ఎలా స్వీకరిస్తా ఉండారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. యెస్ సార్. సూపర్బ్ ఇది. విషయాన్ని ఎగ్జాక్ట్‌లీ. స్వీకరించేది చాలా ఇంపార్టెంట్. మీరు యెస్. ఆహ్, ఆ విషయాన్ని స్పోర్టివ్‌గా ఇది నాకు కాదు అనుకుంటే అదొక రకము. ఇది నాకే అనుకుంటే పర్సనల్‌గా యావ దాన్ని కూడా తీసుకోకూడదు. అంతే. పర్సనల్‌గా యావ విషయాన్ని కూడా తీసుకోకూడదు అనేది కూడా చెప్పిండారోళ్ళు.
దాన్ని ఇంకా ఎగ్జాక్ట్‌లీ. ఇది పర్సనల్‌గా తీసుకునే అవసరం ఏది ఉండలేదు మేడం. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ధన గారు హ్యాండ్ రైజ్ చేశారండి. సార్ మాట్లాడండి సార్. సార్ ప్రొఫెసర్ అయినా చిన్ చిన్న పాయింట్‌ని చాలా డీప్‌గా చెప్పేశారు సార్. సో, థాంక్ యూ సార్. చాలా చాలా బాగా నచ్చింది మీరు చెప్తుంటే. థాంక్ ఆహ్, యూ. థాంక్ ఏదో క్వెషన్ వచ్చింది మర్చిపోయా. ఆ! పత్రి సారు వినని విన్న తర్వాత మననం చేసుకోవాలంటారు గదా! అంటే అవును. ఏ సందర్భంలో మననం చేసుకోవాలి? అసలు ఆచరణలో ఎలా పెట్టాలి? ఏది విన్నాము అని, అనేది ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది. 10 వింటాను, 2 అవును. పెడతామనమాట ఆచరణలో. ఆ! ఎందుకలా అంటే ఇది ప్రశ్న ఏసిండారా సార్ నాకి? ప్రశ్నే సార్. ఇప్పుడు, మననం ఇప్పుడు చేసుకున్నప్పుడు ఆహ్, అవును. అది అది మన ఎక్స్‌పీరియన్స్‌గా వెళ్ళిపోతుందంటారు. అవును. అవును. సందర్భాన్ని ఇప్ బట్టి అది హ్మ్. ఇప్పుడు మనతో ఎవరో విశ్లేషిస్తా ఉండారు. మీరట్లా, మీరిట్లా, మీరట్లా, మీరిట్లా అని. ఇమ్మీడియేట్‌గా మనము రెస్పాన్స్ ఇవ్వకూడదు దానికి. ఓకే. ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లే. అవునా! వీళ్ళిట్లంటా ఉండారు కదా! నేనట్లుండానా? ఫస్ట్ ప్రశ్న నేనట్లుండానా? నేనట్లా లేకపోతే ఏమర్థము? వాళ్ళు నన్ను సరింగా అర్థం చేసుకోవడంలే. వాళ్ళు అర్థం చేసుకోకునేది వాళ్ళ తప్పు గాని, మన తప్పు కాదు కదా సార్. హలో! కరెక్టే సార్. యెస్ సార్. ఆ! ఎప్పుడు మనం విశ్లేషణ చేసుకుంటామో, ఎదుటి వ్యక్తి కామెంటు మనము విశ్లేషణ చేసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన మనము అట్లుండామా లేదా? అకస్మాత్ అట్లుంటే, ఆ గుణాన్ని మనం పోగొట్టుకునేకి ఏం ప్రయత్నం చేయాలో అది చేయాలి. లేకుండా ఉంటే, వాళ్ళకి తెలియక మాట్లాడుతా ఉండారు అనుకోని ఊరికే ఉండాలి. పత్రి అంతే. సార్‌ని, పత్రి సార్‌ని 2013లో ఒక ఇన్సిడెంట్ నడిసా. మనకందరికీ తెలిసిన విషయమే అది. అప్పుడు ఏం చేసిరి మ అదేమి మౌనం వహించండి. అన్నీ సర్దుకుంటాయి. సింపుల్. సర్దుకున్నా లేదా అనేది మనకంతా తెలిసిన విషయమే గదా సార్. సూపర్. కరెక్ట్. మళ్ళీ గుర్తు చేసినట్టుంది. థాంక్ యూ సార్. లేదు. నేను రాఘవేంద్ర సార్ అని చెప్తి కదా! నాయుడుపేట. మీకు తెలిసిండొచ్చు. వాళ్ళతో సార్ ఏమి సార్ అని. లేదు సార్ దీనికి మౌనం వహించేదే మార్గము. వాళ్ళనింకనే వచ్చింది. మీరంతా ఊరికే ఉండండి. అంతా సర్దుకుంటుంది అండ్రి. అంతే. అంతా ఆ టైంలో మనలో ఉన్న జొల్లంతా ఉదిరిపాయ. గట్టి పదార్థము ముందువరిస్తా ఉంది. యెస్. సూపర్. సూపర్. అప్పుడు ఎవరు అసలైన వాళ్ళు? ఎవరు ఊరికే వస్తున్న వాళ్ళు? అవును. నిలబడిన వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా నిలబడిన వాళ్ళు. ఏంటి అని చెప్పేసి. ఏమంటారు ఫిల్టర్ అయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఆ! ఫిల్టర్ అయింది ఫిల్టరయ్యారు. అంతే. కరెక్టే. సూపర్. ఫిల్టర్ అయింది. ಹೆಂಗಮ್ಮ అన్ ಆಫ್ ಮಾಡೋದು? యెస్ సార్. థాంక్ యూ ఒకే సో ఒక నిమిషం మచ్. మేడం. అలారం వస్తా ఉంది. ఓహ్! మేడం గారు. చెప్తాను మేడం. అంటే నేను హాయ్ మేడం. నమస్తే. ఆ! ఆ! ఆఫ్ మేడం. 5 ನಿಮಿಷ. ಸ್ಟಾಪ್. ఆ! ಕೊಡು. ಮತ್ತೆ. ಝೂಮ್ ಸರ್? ఆ! సార్ కనిపించట్లేదు సరిగ్గా. నేను 7 గంటలకి యెస్ అలారం సార్. ఉండే. మీరు యెస్ కాస్త సార్. అలారం వచ్చా. అందుకే. యాహ్! సార్ మీరెప్పుడు వెజిటేరియన్ అయ్యారు? ధ్యానానికి ముందయ్యారా? ఇమ్మీడియేట్‌లీ యాస్ సూన్ యాస్ ఐ జాయిన్ టు దిస్ మెడిటేషన్ ఇమ్మీడియేట్‌గా అయిపోతుంది సార్. ఓకే. ఎలా అంటే వావ్! నన్ని మేడం గారు మీరు క్లాస్ చేయాలా అని చెప్పి ప్రోత్సహిస్తా ఉండ్రి. ఎప్పుడు నేను క్లాస్ చేసి చెప్పేదొకటి, చేసేదొకటి కాకూడదు కదా సార్. అబ్బా! సూపర్. అవును. ఇమ్మీడియేట్‌గా, ఇమ్మీడియేట్‌గా. మొదటి రోజే, ఫస్ట్ రోజే.
ధ్యానానికి వచ్చిన మొదట్లోనే అయిపోయినా సార్. సూపర్. అండ్ ఇందుమతి గారు సూపర్ మంచి పాయింట్స్ చెప్పారు. యాహ్! వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సార్‌తో ఇంకా ఎవరైనా మాట్లాడతారా? యాహ్! థ్యాంక్ మేడం యూ సార్. మెడిటేషన్ థ్యాంక్ యూ. చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు మీరు మాకు. యెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. మానం మధురమే, అవమానం మధురమే. అండ్ ఇంకొకటేంటంటే బిఫోర్ మెడిటేషన్ నాకైతే తెలిసి ఇలాంటి మాటలు ఏవి కూడా వినలేదు సార్. సార్ సాంగత్యంలోకొచ్చాకే ఇలాంటి మాటలన్నీ అవును. వింటూ వచ్చాం. నేర్చుకుంటూ అవునవును. వస్తున్నాం. ఎవ్వరు కూడా చెప్పలేదు. ఈవెన్ మన పేరెంట్స్‌తో సహా ఎవ్వరు కూడా ఇట్లుంటుంది జీవితం. ఇలా నువ్వు నడుచుకోవాలి అని చెప్పి సో, ఎక్సలెంట్ సార్. నిజంగా. అందుకే దట్ ఈస్ ద పత్రి సార్ అండ్ దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్స్ అండి. దాన్ని అవును. ఆచరిస్తున్న అవును. వాళ్ళందరూ కూడా అందుకే కంప్లీట్ మ్యాన్ అయ్యారు. ఊరికే అవ్వలేదన్నమాట పత్రిజీ. కంప్లీట్ మ్యాన్ అని ప్రోగ్రామ్‌కి మేము ఈ పేరు కూడా అంత ఆషామాషిగా ఊరికేనే పెట్టలేదండి. చాలా అంటే చాలా ఆలోచించి ఈ నేమ్ సెలెక్ట్ చేయటం జరిగింది. కంప్లీట్ మ్యాన్ మరి ఊరికనే అవ్వరు కదా! నేనెప్పుడు చెప్తుంటా. ప్రతిరోజు ఇది చెప్పినా బోర్ కొట్టదు గానీ ఏంటంటే ఊరికనే కంప్లీట్ మ్యాన్ అవ్వరు. ప్రతి విషయం, ప్రతి సెకండ్, ప్రతి మొమెంట్‌లో కంప్లీట్‌గా ఒక ఏమంటారు దాన్ని పూర్ణత్వం సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవితంలో. అది ఎలా? ప్రతి సెకండ్ ఆనందించుకుంటూ, దాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలనే చెప్పారు పత్రి గారు. దాన్ని ఆచరించి చూపిన వారు పత్రి గారు. సో, అందుకే కంప్లీట్ మ్యాన్ అయ్యారండి. చూసారు కదండీ! ఈరోజు చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ విషయ జ్ఞానం వారి చెంత మనం ఇది తీసుకోవటం అనేది సో హ్యాపీ. అండ్ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు అక్కడ ఈ కార్యక్రమం అందివ్వబడుతుంది. అలాగే ఒక పని చేసేసి కూడా వెళ్ళిపోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మాకు ఇంతవరకు అందించి చాలా సపోర్ట్ చేశారండి చాలా మంది. సో, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఎందుకంటే మాకెంతో సపోర్ట్‌ని, ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నారు కనుక అలాగే ఇక ముందు కూడా అందివ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.